వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాప్తాడు సిద్ధం సభ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి. సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వస్తారని వెల్లడి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న నారా లోకేష్. విశాఖ జిల్లా పెందుర్తి శంకారావం సభలో వైకాపా పాలనపై మండిపాటు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బాలుర పాఠశాల ఆకస్మిక సందర్శన. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన వేవర్శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మిణి. పాల్గొన్న టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణ. షర్మిల బాధ్యతలు స్వీకరించాక ఏపీలో కాంగ్రెస్కు బలం పుంజుకుందన్న పీసీసీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి. రాష్ట్ర విభజన అంశాలను సాధించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని అనంతపురంలో ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే, సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నామని వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీ శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. సభ అనంతరం వైసీపీలో ఎన్నికల ఊపు అందుకుంటుంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధమవుతాయని, రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులవుతారన్నారు. ఈ సభతో రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తవుతాయని, గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతమిస్తుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సభగా ఈ సిద్ధం సభ నిలుస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ సందేశం అందుతుందన్నారు. నిర్వహించబడతా ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకారావం కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. లోకేష్కు టీడీపీ శ్రేణులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు మీరు అమ్మకాలు చేయాలంటారు. అది తగ్గలేక అక్కడ పనిచేసే సిబ్బంది ఆత్మహత్య కూడా చేసిన పరిస్థితికి ఈ రోజు వచ్చారు. ఎన్నికల ముందర ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తాను. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ 6 ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్కి జ్వరం పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బాలుర పాఠశాలను సందర్శించారు. కొన్ని రోజులుగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాల సందర్శనకు వస్తున్నారనే వార్తతో అన్ని చోట్ల విద్యాశాఖ అధికారులకు గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఇచ్చాపురం వచ్చిన ఆయన మెయిన్ రోడ్లో ఉన్న గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ని సందర్శించారు. స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులను, ఎండిఓను అనేక విషయాలపై ఆరా తీశారు. చాలా విషయాలపై సంబంధిత శాఖ అధికారులకు క్లాస్ తీసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన వివరశాలను టాటా తనేరా సీఈఓ అముజా నారాయణతో కలిసి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రారంభించారు. నారా లోకేష్ చరువ ఎన్ఐల సహకారంతో ఇక్కడ వీవర్శాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధునాతన చేనేత మగ్గాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆత్మకూరులో పర్యటించి ఆమె ఇక్కడి డయింగ్ షెడ్ను పరిశీలించారు. కార్మికులతో కాసేపు ముచ్చటించారు. ఎన్నో ఏళ్లగా చేనేత డయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నామని, అయినప్పటికీ తమకు ఎలాంటి గుర్తింపు లేదు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టం ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ అని వివరించారు. నూలికి రంగులద్దే ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నదని, అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు సహాయం అందటం లేదని చెప్పారు. మా అమ్మగారిని, ఇంట్లో అమ్మమ్మ గారిని ఈ అందమైన చీరలు కట్టుకోవటం చూశాను. అదే కాకుండా మా ఇంట్లో నాన్నగారికి ఒక చిన్ని దేవాంశకి ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ప్రాణం. సో అందుకే నాకు ఎప్పుడు మంగళగిరి వచ్చినా కూడా, మా ఇల్లు ఇక్కడే ఉంది, మంగళగిరిలోనే ఉంది, ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మీ అందరితో సమయం గడపటం, మా సొంత కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్టు అనిపిస్తుంది. ఆ ప్రేమ ఆప్యాయత వేరేది. ఇప్పుడు ఈరోజు మన చేనేత శాల ప్రారంభోత్సవంలో పాల్గొనటం నాకు చాలా గర్వంగా ఉంది. మీరందరూ చేసే ఈ అద్భుతమైన కళారూపాలు చూడటం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అదే కాకుండా మీరందరూ మీ చేతితో చేసే ఈ చీరలు కట్టుకోవటం మీరు మా వైపు చూపించే గౌరవం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తమ పార్టీపై కొందరు అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశాలను సాధించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలారెడ్డి, నీలకంఠాపురం రఘువీరారెడ్డిల సారథ్యంలో పార్టీ గణనీయంగా ప్రజాదరణ పొందుతుందని, అది గిట్టని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల ఉనికికి కోసం తాపత్రయపడటం సమంజసమే అయినా అవాకులు చవాకులు పేలటం మాత్రం సబబు కాదని అన్నారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకుడు ఉద్దీప్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చలమపల్లి వీరయ్య చౌదరి మాట్లాడుతూ గతంలో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఇందిరా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఆ పరిస్థితులు మరలా పునరావృతం అవుతాయని అన్నారు. ప్రత్యేకంగా అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక వారం రోజుల నుంచి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి పైన మాటల దాడి చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల సమయంలో తన ఉనికిని చాటుకోవడానికి, ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం. ముఖ్యంగా డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు మాట్లాడుతూ మీరు అంటున్నారే పొలిటికల్ బ్రోకర్ అని. మేము అడుగుతున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఇసుక మాఫియా నీదే, లిక్కర్ మాఫియా నీదే, భూ కుంభకోణాలు నీవే, ఎక్కడ భూములు కనబడి ఆక్రమించేది మీరే, ఎక్కడ కాంట్రాక్ట్ ఉన్నా కూడా అక్కడ మీరు వాలిపోయేది మీరే, గంజాయి స్మగ్లింగ్ లో మీ హస్తం అని చెప్పేసి ఆ జిల్లా వాసులందరూ కూడా అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా మీ వెంట ఉన్న వాళ్ళు మీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. వాటన్నింటినీ చూసుకోండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఏపీ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే 1వ తేదీ తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రతిపాదించిన స్కేళ్లను విడుదల చేయాలని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నేతలు కోరారు. లేదంటే కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ సోంపేట డిప్యూటీ తహసీల్దార్ కూర్మారావుకు వినతి పత్రం అందజేశారు.
తెలగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్రలో పల్లంట్ల వెంకట రామారావు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర గాజువాక చేరుకుంది. గత నెల 28న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన పాదయాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ముగియనుంది. గాజువాక శ్రీనగర్ కోడెలలో తెలగ సామాజిక వర్గం నేత గంటా మోహన్ రావు ఆధ్వర్యంలో పాదయాత్రకు స్వాగతం పలికారు. మహిళలు ఆరతులిచ్చారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్న తెలగలకు ఈ ఎన్నికలలో ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం కల్పిస్తుందో వారికే సహకరిస్తామని చెప్పారు. ఓసీ కేటగిరీలో ఉండటం వలన చదువులలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని చెప్పారు. బీసీలుగానే తమను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా శేఖర్, ముఖేష్, తోపల్లి రవికుమార్, ఈటి సంపత్, జగదీశ్వరి, గోవిందమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. తప్పగానే మాకు మా హక్కులు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. మేము 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ కులంలో ఉన్నాం. ఆ తర్వాత దాన్ని ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. మా పిల్లలు ఎంత చదివినా సరే 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత టాలెంట్ చూపించారో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్య ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర, తెలగజాతి ఆత్మగౌరవ యాత్ర. దీన్ని ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రజలకు చేసిన మేలును నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ గాజువాక సమన్వయకర్త ఊరుకుటి రామచంద్రరావు కోరారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి BLAలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఘన విజయం సాధిస్తామని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ 2024లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను, ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు, నాయకులు కోమటి శ్రీనివాసరావు, సిరట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారి మీద ఎలక్షన్ ఆధారపడి ఉన్నది. నేటి నుంచి రేపు ఎలక్షన్ పోలింగ్ బూత్లో వెళ్ళేంత వరకు ప్రతి ఓటర్ని టచ్ చేయవలసిన బాధ్యత బూత్ కమిటీలో మీకు తీయవలసి ఉన్నది. ఓటు వేయించే బాధ్యత కూడా వారి మీదే 6 స్కందాల మీదే ఉన్నది. అది మన ఓటు కాదా? ఖచ్చితంగా మన ఓటు కాకుండా ఏమైనా నోట్లుగా ఉన్నారా? ఇవన్నీ కూడా మనం ప్రతి ఏరియాలో ఏదైతే బూత్కి సుమారుగా 1000 ఉన్నాయో పూర్తిని రెండు కళ్ళగా భావించాము. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ రాష్ట్రాన్ని ఎంత ప్రగతి పదం నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన మంచిని మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకులు కానీ ఈ యొక్క మంచిని ప్రజలందరికీ వివరిస్తూ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరం అనేది మన ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టాలని, అలాగే మరి ఈ యొక్క ముఖ్యంగా బూత్ కమిటీలన్నీ కూడా ఇప్పటికే వారి నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లిస్టు మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి దాంట్లోని ఈ దొంగ ఓట్లన్నీ కూడా గుర్తించి కార్యక్రమం చేపట్టాము. పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన తనయుడు అప్పలనాయుడు అవినీతి అక్రమాలపై ప్రశ్నించడం, వేదాలు వల్లించడం, నీతి కబుర్లు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని పెందుర్తి CPM పార్టీ సీనియర్ నాయకుడు బి జగన్ నిప్పులు చెరిగారు. పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ బండారు తన 5 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఏకమై పెందుర్తి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారని, మొత్తం ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కూడా పెందుర్తి నియోజకవర్గంలో గత 5 ఏళ్ల కాలంలో విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ విషయాలు గ్రహించి బండారుని, వైసీపీ నాయకులను రానున్న ఎన్నికలలో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి సభ్యుడు. పెందుర్తి నియోజకవర్గంలో ఇటు 2 రాజకీయ పార్టీలు భూదండాన్ని చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిన్న బండారు సత్యనారాయణ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఎస్ఆర్పురం క్వారీ దగ్గరికి వెళ్ళి మొత్తం వైసీపీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, క్వారీ మొత్తం కొండలు దొలిచేస్తున్నారని చెప్పారు. ఓకే, మంచిదే, మేము కాదంటలేదు, వైసీపీ వాళ్ళు దొలిచేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఇదే బండారు సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి అప్పలనాయుడు గారు మొత్తం పెందుర్తి నియోజకవర్గంలో ఉండే చెరువుల్ని, గవర్నమెంట్ ల్యాండ్ని
లేదనుకుంటే కొద్దిమంది ఎవరైనా పేదలు వేసుకుంటే వాళ్ళు తొలగించి ఆ రకంగా మొత్తం ల్యాండ్ని ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ హయాంలోనే మొత్తం పెందుర్తిలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్ అంతని ఆక్యుపై చేశారు. అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక కథనాలు పేపర్లో వచ్చాయి. ఆర్డీఓ నుంచి జేసీ వరకు వచ్చి అది సరైనది కాదని చెప్పేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, పేపర్ ప్యాకెట్లు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ఇటు వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక చెరువుని ఆక్యుపై చేశారు. కానీ అంతకుముందు టీడీపీ వాళ్ళు ఇంచుమించుగా 7-8 చెరువుల్ని కొండల్ని ఆక్యుపై చేశారు. ఆ ఎస్ఆర్పురం క్వారీ నిన్న ఆయన ఏదైతే వెళ్ళాడో ఆ మొత్తం కొండ తవ్వకాల్లో సగం పైన టీడీపీ వాళ్ళే తవ్వేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన ఉద్యోగ సంఘాలు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించడంతో పాటు 12వ పీఆర్సీ సవరణ వెంటనే చేయాలని, మిగిలిన డిమాండ్లు కూడా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి ప్రస్తుతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఉద్యమ బాట మా విధులను వదిలిపెట్టి మేము రోడ్డు ఎక్కాము అంటే అందుకు కారణం ప్రభుత్వం మా మీద చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి. మరి మా డిమాండ్స్, మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించినటువంటి మరి న్యాయమైన హక్కులను మరి కాల రాస్తూ మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరినీ కూడా ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. మరి ఈ క్రమంలో మా రాష్ట్ర జేఏసీ మరి ఇన్ని రోజులుగా ఎంతో ఓపికతో ఉన్నాం. దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉంది. మా డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మా రాష్ట్ర ఏపీ జేఏసీ దశల వారీగా ఉద్యమాలు చేపట్టారు. మరి ఈ క్రమంలోనే మరి మన అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్ మరి ధర్నా కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం చేపట్టడంలో భాగంగానే మేము కళ్యాణదుర్గంలో కూడా ఏర్పాటు చేశాం. మా డిమాండ్స్ ముఖ్యమైనవి. మరి 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. మరి మాకు రావాల్సినటువంటి మరి ఏపీ జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ, మరి సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీశక్తి కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన శ్రీశక్తి కేంద్రం ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుకుంటుందన్నారు. మంగళగిరి మహిళలకు శ్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే 47 బ్యాచులకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్కు మళ్లీ 2019 ఫలితమే పునరావృతమవుతుందని అన్నారు. తమ పార్టీ వారిపై విమర్శలు చేసే ముందు అసలు మీ పార్టీ నేతల సంగతి చూసుకోండి అని పేర్కొన్నారు. అవినీతి అనకొండ లోకేష్ అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై అసత్య ఆరోపణలు ప్రచారం చేయటం మానుకోవాలని హితవు పలికారు. మరి నియోజకవర్గం అంతా కూడా వచ్చినటువంటి చెక్కులన్నీ కూడా అందరికి వచ్చినాయి. వాటిలన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఏ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ చెక్కులు కానీ, అట్లానే రైతులకు కానీ, పేదవాళ్ళకు కానీ ఇచ్చేటటువంటి రిలీఫ్లో ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ప్రధానంగా ఎవరు కూడా పేదవాళ్ళు ఇబ్బంది 4500 పైన మెజార్టీ ఇచ్చిన విషయం 2019లో మనందరికీ తెలుసు. ఈరోజు మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని పేద వర్గాలకు ఇస్తున్న పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దుగ్గిరాల ఇంకా బంపర్ మెజార్టీ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. దాంట్లో ఏమాత్రం మేము డౌట్ లేదు. తెలుగుదేశం వాళ్ళు విమర్శలు ప్రజలు నవ్వుకుంటున్నారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ లంకల గన్నవరం గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు గిడ్డి సత్యనారాయణను మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామ దేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అనంతరం డొక్కా సీతమ్మ నివాసం ఉంటున్న ఇంటిని సందర్శించి సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను మరియు ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలను, వివిధ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కలుస్తూ జనసేన పార్టీకి అండగా నిలవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లిలో వసంత పంచమి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పెన్నులను వితరణ చేశారు. స్వామివారి పాదాల చెంత 1,00,000 కలములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని విద్యార్థులకు ఆలయ కమిటీ చైర్మన్ గుత్తల నాగబాబు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎంపీపీ మఠపర్తి విజయలక్ష్మి, రమణలు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నర్మదా, సింధు, కావేరి, గోదావరి ఈ పుణ్యతీర్థాలతో మరి స్వామివారికి ప్రత్యేక అభిషేకం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగినది. అలాగే అభిషేకమైన మరుసటి రోజు వామనంతో పాటు సరస్వతీదేవి కరుణా కటాక్షాలు కలిగిన రోజైనటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి రోజున మరి స్వామివారి చెంతన 1,00,000 కలములు ఉంచి మరి విద్యార్థులకు అందరికీ కూడా ఈ కలములు వితరణ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగినది. మరి ఈ పెన్నెల పూజా కార్యక్రమం, చదువుల పండుగ సందర్భంగా పెన్నెల పూజా కార్యక్రమం విజయవాడలో బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మత ఉన్మాదానికి అడ్డుకట్టు వేద్దామనే నినాదంతో మార్చ్ టు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వరాజ్ మైదానం, అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ చేపట్టారు. జేఏసీకి చైర్మన్గా జై భీమ్ నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ అంబేద్కర్, పూలే ఆలోచనలు కలిగిన పార్టీలు పాల్గొన్నాయి. ఇండియా ప్రజాబంధు పార్టీ నేతలు శ్యామ్ మరియు ఝాన్సీ, బహుజన రాష్ట్రీయ సమితి నేత ధర్నసి పెద్దన్న, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత అబ్దుల్ సత్తార్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు నమ్మి అప్పారావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరిమంచి సుందరం, తెలుగు రాజసౌధాన సమితి నుంచి బర్రె శ్రీనివాసరావు, జైభీం పార్టీ నుంచి బి చర్చిల్ మరియు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మతతత్వ శక్తులకు మరియు వాటికి మద్దతునిచ్చే పార్టీలకు, ప్రజా వ్యతిరేక పార్టీలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. వీరంతా రేపు రాబోయే 2024 అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలకును, పార్లమెంట్లో 25 స్థానాలకు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. విపరీతమైనటువంటి హింసాకాండని స్టార్ట్ చేసింది. ఆ హింసాకాండ ఎంత దూరం ఉందంటే అడిగేదానికి ఎవరు అడిగినా కానీ వాళ్ళ మీద దాడి చేయాలని, పోలీసు పరిపాలనతో ముందు నడపాలని, రాష్ట్రాన్ని నడపాలని, ఎస్సీ పథకాలను తీసేయాలని, ఈ విధంగా బడ్జెట్ అనేది లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా విద్యలో ఉన్నటువంటి ఎవరైతే ఇంగ్లీష్ అయితే అమలు జరుపుతున్నామని చెప్తున్నాడు, కానీ ఇంగ్లీష్తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా విద్యార్థులందరినీ వాళ్ళకి విద్య లేకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దూరానికి పంపించేసి వాళ్ళని స్కూల్స్ టీచర్సే పరిస్థితి, టీచర్స్ లేని పరిస్థితి, అంతేవిధంగా ప్రైవేటు విద్యని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ పరిపాలన ఉంది. తెలుగుదేశం పరిస్థితులు చూస్తే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కులం, వారసత్వం, డబ్బు లేకుండా ప్రజలంతా ఎన్నికలలో పాల్గొనాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖ పార్లమెంట్ పరిశీలకురాలు సంధ్య అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బాగోలేదని, ఓటు హక్కు విలువ కోసం ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికలలో మహిళలకు 50% రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తామని, విద్యా వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో పార్టీ పోటీ చేస్తుందన్నారు. పరిస్థితుల్లో రాష్ట్రంలో కుల, వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కేంద్రంలో అదేవిధంగా మతపరమైన బయాస్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్కి,
కామన్ మ్యాన్ భవిష్యత్తుకు కానీ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావి వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో, అంటే కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు. దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు, వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి, కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు. వైసీపీ పాలనలో ప్రశాంతమైన విశాఖ నగరం గంజాయి వనంగా మర్డర్లు, కిడ్నాపులకు నిలయంగా మారిపోయిందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో డబ్బులకు ఓట్లు వేయరని, తమపై అందరికీ నమ్మకం ఉందని మరోసారి ఎంవివిని హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున ఒకటైనా జరిగితే నేను తప్పకుండా రాజీనామా చేస్తా. విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇది ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో నేనైతే ఉండను. నేను కోర్టు కేసి నేను ఆపినప్పుడు వ్యతిరేకంగా చెప్తే నేను ఎందుకుంటాను? నేను ప్రజల పక్షాన్నే పోరాడతాను. మా నాయకులు ఎవరో అలా చేయరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. 3 నెలలు రాజీనామా చేయలేవా ఎంపీవి? కేసు రీఓపెన్ చేయించు. నీ ఓపిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు. వంశీ మీద నా మీద అప్పుడు మీ ఇద్దరం కలిస్తే నీకేంటి బాబు బాధ? నాకు అర్థం అవ్వట్లేదు. నీకేంటి బాధ? రైల్వే జోన్కి ఒక ఎంపీకి ఉండి సైట్ ఇప్పిలేకపోయాడు. సైట్ ఎక్కడిచ్చారండి? ముడసల్లో రిజర్వాయర్ పక్కన క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తారండి. క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అవుద్దా చెప్పండి? రైల్వే జోన్కి భూమి ఇప్పిలేకపోయావు నువ్వు 150 చెప్పావు. అవన్నీ వదిలేయి. నీకు ఓపెన్ ఛాలెంజ్. నీకు విమర్శించే నైతిక హక్కు లేదు. కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ నాయుడు అన్నారు. విశాఖలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలలో బీసీ, తూర్పు కాపులు అధికంగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం ఉత్తరాంధ్ర పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు తూర్పు కాపులకు అధిక సంఖ్యలో కేటాయించాలని డిమాండ్ చేశారు. తూర్పు కాపులకు సీట్లు ఇచ్చే పార్టీలకు తామంతా అండగా ఉంటామని, విస్మరించిన పార్టీలను ఇంటికి పంపిస్తామని, సీట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ఆయా రాజకీయ పార్టీలకు హెచ్చరించారు. కాదు కదా, దాని జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలు నాయకులకు ఇవ్వండి. లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే, 3 పార్టీలు లేదా మేజర్ 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. లేని ఏళ్ళు మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే అనకాపల్లిలో ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను రాను అసలు మా కులమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమే కాదు, రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా దీనికి ఒక పిలుపునివ్వడం జరిగింది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి యూని ఎక్స్పర్ట్ సంస్థ మంచి అవకాశాలు కల్పిస్తుందని వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ అనితా కొమ్మురాజు తెలిపారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10కి పైగా ఆస్ట్రేలియా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని, విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ డేకి హాజరు కావడం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్, వీసా సర్వీస్ 25% వరకు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. విద్యార్థుల అర్హత ప్రకారం ఆన్ స్పాట్ ప్రొఫైల్ అసెస్మెంట్ పొందుతారని అన్నారు. ఆస్ట్రేలియా అడ్మినిస్ట్రేషన్ డేకి హాజరయ్యే విద్యార్థులు నేరుగా విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మాట్లాడవచ్చన్నారు. పూర్తి వివరాలకు
7785968968ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రావాడ నాయుడు, అసిస్టెంట్ మేనేజర్ సరాన్, సైదా, రేఖ తదితరులు పాల్గొన్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉండి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ గురించి కానీ, లేదు అంటే స్కిల్డ్ జాబ్ గురించి కానీ, అకామిడేషన్ డీటెయిల్స్ కానీ, లేదు మనకి అంటే ఎన్ని రోజుల్లో ఆఫర్ వస్తుంది, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలాగ మనం సబ్మిట్ చేయాలి, మనకి కావాల్సిన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీరు వచ్చి విజిట్ చేయొచ్చును. మాకు ఇక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి, ప్రొఫైల్ అసెస్మెంట్ నుంచి, అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టిల్ యూ గెట్ యువర్ వీసా అండ్ టిల్ యువర్ ప్రీ డిపార్చర్ విల్ టేక్ కేర్. మొత్తం దాని గురించిన అన్ని వివరాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మా పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పాత అల్యూమినియస్ ఉంటే వాళ్ళతో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. రాప్తాడు సిద్ధం సభ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి. సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వస్తారని వెల్లడి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న నారా లోకేష్. విశాఖ జిల్లా పెందుర్తి శంకారావం సభలో వైకాపా పాలనపై మండిపాటు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బాలుర పాఠశాల ఆకస్మిక సందర్శన. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన వీవర్శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మిణి. పాల్గొన్న టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణ. షర్మిల బాధ్యతలు స్వీకరించాక ఏపీలో కాంగ్రెస్కు బలం పుంజుకుందన్న పీసీసీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి. రాష్ట్ర విభజన అంశాలను సాధించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని అనంతపురంలో ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.